హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు ఒక స్పెషల్ వీడియో అయితే చేయబోతున్నాను. ఎస్పెషల్లీ నాకు ఇంకా స్పెషల్ అన్నమాట. ఏంటి అంటే మా ఛానల్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా 1 ఇయర్ అయ్యింది. లాస్ట్ ఇయర్ అంటే 2024లో మార్చ్ 18న ఫస్ట్ వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను. సో నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేద్దామని అనుకున్నానంటే, నేను పర్సనల్గా బీఎస్సీ బీఈడీ చేశాను అనమాట. అది నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. బట్ తర్వాత నేను ఎంఎస్సీ కూడా చేద్దామని డిస్టెన్స్లో కట్టాను, కానీ అది మిడిల్లోనే డ్రాప్ చేశాను అనమాట. నాకు పిల్లలు పుట్టడం ఇంకా ఇవన్నీ ఫర్దర్ నాకు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువ ఉండడం వల్ల, ఇంకా నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా దగ్గర 20-30 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే రాసాను. దానికోసం ఒక 1 ఇయర్ కోచింగ్ కూడా తీసుకున్నాను నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా అన్నీ రాశాను నేను. స్టాఫ్ సెలక్షన్ కమిషను, ఐబీపీఎస్ ఎగ్జాము, ఇంకా డిఎస్సి, టెట్ అన్ని ఎగ్జామ్స్ రాశాను. సో నేను ఏంటంటే రాశాను, కానీ కొన్నిట్లో మార్జిన్ వరకు వచ్చి పోయాయి అన్నమాట. ఇంకా తర్వాత పిల్లల్ని చూసుకోవడము, ఇంకా అదంతా నాకు అంత ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఇంకా టైం సరిపోయేది కాదు. మా మదర్కి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్, ఇంకా ఆ టెన్షన్ మీద ఇంకా అసలు చదువు మీద ధ్యాస అంత తగ్గిపోయింది. బట్ అలా అని నేను ఎప్పుడూ చదువుని వదిలేయలేదు. సో ఏదో రకంగా నాకు ఏంటంటే బేసిక్గా నాకు ఏదో ఒకటి కొత్తది చెయ్యాలి, ఒక క్రియేటివ్గా చెయ్యాలి, ఒక యూనిక్గా ఉండాలి అన్నది ఫస్ట్ నుంచి నాకు చిన్నప్పటి నుంచి అది నా నేచర్ అన్నమాట. సో ఆ ఉద్దేశంతో ఇంకా యూట్యూబ్ అనేది నేను స్టార్ట్ చేశాను. చాలామంది యూట్యూబ్ గురించి ఒక అపోహ అయితే ఉందండి. యూట్యూబ్ పెట్టిన వాళ్ళందరికీ లక్షల్లో సంపాదన వస్తుంది అని చెప్పేసి. ఈ వీడియోలోని నా 1 ఇయర్ యూట్యూబ్ జర్నీ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ ఈ 1 ఇయర్లో నేను ఎంత సంపాదించాను అన్నది కూడా నేను మీకు టోటల్గా నేను షేర్ చేసుకోబోతున్నాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. నా సంపాదన ఎంత అన్నది విత్ ప్రూఫ్స్తో సహా మీకు చూపిస్తాను. ఈ 1 ఇయర్లో యూట్యూబ్ ద్వారా నేను ఎంత సంపాదించాను అన్నది. మీరు ఇంతగా ఆదరిస్తున్నందుకు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, నా ప్రతి వీడియోని చూసి, నా ప్రతి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేస్తున్నందుకు, మా సబ్స్క్రైబర్స్ అందరికీ, నా వీడియోస్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెయిన్గా మీ అందరికీ నేను నా తరపున థ్యాంక్స్ చెప్పుకోవడం కోసము ఈ వీడియో అన్నది స్పెషల్గా నేను రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను అసలు యూట్యూబ్లోకి వద్దామని ఎప్పుడూ నేను అనుకోలేదు. ఎందుకంటే సోషల్ మీడియా నాలెడ్జే నాకు చాలా తక్కువ అన్నమాట. వాట్సాప్ కూడా నాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా నాకు వాట్సాప్ కూడా ఉండేది కాదు. నా ఫోన్లో కాంటాక్ట్సే ఒక 50కి మించి ఉండేవి కాదనమాట. సో అలాంటిది ఇప్పటికీ నాకు ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదు. ఇంకా త్వరలో యూట్యూబ్ వచ్చింది కాబట్టి త్వరలో నేను ఒక్కొక్కటి నేర్చుకొని క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో అలాంటి సోషల్ మీడియా నాలెడ్జ్ లేని నాకు యూట్యూబ్లో నేను ఎలా వీడియోస్ తీస్తున్నాను, ఎలా ఎడిటింగ్ చేస్తున్నాను, నేను 2 పిల్లలతోటి, ఇంకా మా మదర్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ. సో అలాంటి నేను ఇంట్లో పనులు చేసుకుంటూ యూట్యూబ్ ఎలా మేనేజ్ చేస్తున్నాను అని చాలామందికి డౌట్ ఉంది. వాళ్ళ డౌట్ కోసం అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మనం ఏదైనా ఒకటి చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే గనక కంపల్సరీ దానికోసం మనం కొంత టైం అన్నది కేటాయించాలి. చాలామంది లేడీస్కి పెళ్ళైపోయిన తర్వాత పిల్లలు, హస్బెండ్కి ఇంకా అన్నీ సర్వ్ చేయాలి, ఇంకా క్యారేజీ ఇవ్వాలి. చాలామంది ఉమెన్స్ అయితే వర్కింగ్ కూడా చేస్తారనమాట. అలాంటి వాళ్ళు కూడా చాలా లీజర్ టైం అనేది వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. కొంతమందికి ఎంత టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ ఉండదు. మనకెందుకులే ఇవన్నీ వేస్ట్ అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఐడెంటిటీ ఉండాలి. అదే నా కోరిక. నేను కూడా యాజ్ ఏ ఉమెన్గా నా వెనక్కి తిరిగి నా జర్నీ అంతా చూసుకుంటే రేపొద్దున్న నేను పెద్దయ్యి ముసలయిన తర్వాత నేనేం చేశాను, నా ఇండివిజువల్గా నేను ఏం సాధించాను అని చెప్పుకుందుకే నాకు ఒకటి ఉండాలన్నమాట, ఒక ఐడెంటిటీగా. సో దానికోసమని నేను యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టాను. అలా అని నేను టీచింగ్ అయితే వదిలేను. మా పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత టీచింగ్ కానీ లేదా ఏదైనా ట్యూషన్ సెంటర్ కానీ అలా ఏదైనా నేను రన్ చేద్దామని నా ప్లానింగ్స్ నాకు ఉన్నాయి.
బట్ ఫస్ట్ ఏంటంటే నా పిల్లల స్టడీస్ నాకు చాలా ఇంపార్టెంట్. మా మదర్ హెల్త్ కండిషన్ అంత కరెక్ట్గా ఉండదన్నమాట. సో మదర్ని నేను ఇంట్లో వదిలేసి నేను వర్కింగ్కి అయితే వెళ్ళలేను ఆ టెన్షన్ తోటి. సో అందుకనేసి నేను ఫస్ట్ థింగ్ జాబ్ అయితే చేయట్లేదన్నమాట. యూట్యూబ్ అనేది పెట్టుకున్నాను. ఇది కూడా నాకు ఇన్కమ్ అనేది సెకండరీ పర్పస్. ఫస్ట్ పర్పస్ ఏంటంటే మై ఐడెంటిటీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. నాకు భార్గవి అంటే ఏంటి అన్నది చాలామందికి తెలియాలి. అంటే నా టాలెంట్ ఏంటి అన్నది నాకు కూడా ఇంత ఎడిటింగ్ వచ్చు అని చెప్పేసి నాకు ఇప్పటికీ తెలీదు. అంటే నేను చేస్తుంది పెద్దగా కాకపోయినా నాకున్న జీరో నాలెడ్జ్కి అట్లీస్ట్ నేను కొంతైనా చేస్తున్నాను, నేర్చుకొని కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను యూట్యూబ్ పెట్టిన దగ్గర నుంచి కూడా. ఇంకా ఎడిటింగ్కి వస్తే ఎడిటింగ్ అన్నది నాకు అస్సలు రాదనమాట. ఏంటంటే స్టార్టింగ్లో చిన్న చిన్న ఫొటోస్ అవి ఎడిటింగ్ యాప్స్లోని డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్లోని చేసేదాన్ని. మా రిలేటివ్స్ వాళ్ళందరికీ సాంగ్స్ పెట్టి వాళ్ళ బర్త్డేస్ అప్పుడు పెడితే వాళ్ళందరూ అనేవారు, చాలా బాగా చేస్తున్నావు నువ్వు వీడియోస్, ఆ సాంగ్ కూడా దేనికి తగ్గట్టు అది యాప్ట్గా పెడుతున్నావు అని చెప్పేసి. నెక్స్ట్ మా సిస్టర్స్ వాళ్ళందరూ కూడా, అంటే మా పెద్దమ్మ పిల్లలు ఇంకా మా వారు కూడా ఇంకా ఎంకరేజ్ చేశారనమాట. ఏదైనా హస్బెండ్ సపోర్ట్ లేనిదే పెళ్ళయిన తర్వాత ఎవ్వరూ కూడా ఏది అంత ఈజీగా ఒక స్టెప్ ఫార్వర్డ్ అన్నది వేయలేరు ఆ కెరీర్ పరంగా. అది 100% అయితే నేను చెప్పగలను. సో ఈ ఛానల్ క్రియేట్ చేసింది కూడా మా వారే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియాలోకి రావడం అంటే ఒక డేరింగ్ స్టెప్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన ఫేస్ చూపిస్తూ ఇలా మాట్లాడుతూ మనం చేసిన దాన్ని ఫస్ట్ సగం మంది రిసీవ్ చేసుకోలేరు. చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా అనగానే ఎందుకులే వద్దులే మనకి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, మళ్ళీ ఏదైనా మనకి అంటే సైకలాజికల్గా కూడా దానివల్ల చాలామంది డిస్టర్బ్ అవుతారనమాట. ఇప్పుడు మన గురించి ఎవరైనా మన వీడియోకి ఒక కామెంట్ వచ్చింది అనుకోండి, మనం దాని గురించి ఇదేంటి వీళ్ళు ఇలా పెట్టారు అని ఒక్కసారి మనసుకు అనిపిస్తుంది. సో ఇవన్నీ ఆమె ఇద్దరం కూడా ఆలోచించాము. బట్ అలా కాదు, మనం కొన్ని వీడియోస్ చేసి చూద్దాము అసలు ఫస్ట్ మనం ఎంతవరకు చేయగలం, నా క్యాపబిలిటీ ఏంటి అవన్నీ అనేసి. బట్ నేను ఇంట్లో ఉంటూ బయటికి వెళ్ళి మళ్ళీ వీడియోస్ చేయాలి అని అనుకున్నాను చాలా. అంటే నేనేంటనుకున్నానంటే టెక్ ఛానల్ లాగా కార్ షోరూమ్స్ అవి చేద్దాము, నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ గురించి, ఇంకా నెక్స్ట్ కోచింగ్ నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి బ్యాంక్ కోచింగ్స్ అవిను కొంచెం చిన్నవి ఏదైనా ఇంట్రెస్టింగ్గా చిన్న సబ్జెక్ట్స్ అన్నవి ఎలాగా మనం ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్కి, చిన్న టిప్స్ ఏంటి అవన్నీ కూడా సబ్జెక్ట్ రిలేటెడ్ అవన్నీ కూడా చేద్దామని అనుకున్నాము. ఇంకా మా బాబు స్కేటింగ్వి, ఆ స్కేటింగ్ కూడా చాలా వీడియోస్ ఆల్రెడీ పెట్టాను నా దాంట్లో. ఇంకా నేను టెంపుల్స్కి అయితే ఎక్కువ వెళ్తాం మేము, ఇంకా మేము బయట వెళ్ళినవి అవన్నీ కూడా పెడదాము అని అనుకున్నాను. సో ఇంకా చాలా పెట్టాలి. యాక్చువల్గా ఈ 1 ఇయర్లోని నేను టోటల్గా దగ్గర 430-440 వీడియోస్ అయితే చేశాను. అందులో మీరు ఎన్ని చూసారో నాకు తెలియదు కానీ టోటల్ నేను లాంగ్ వీడియోస్ అయితే 210-220 అలా పెట్టాను అనమాట. మిగిలినవన్నీ షార్ట్ వీడియోస్ చేశాను. చాలామంది అనుకుంటారు షార్ట్స్ వల్లే ఎక్కువ రీచ్ వెళ్తుంది, లాంగ్ వీడియోస్ వల్ల యూజ్ ఏమి ఉండదు అని చెప్పేసి. చాలామంది ఓన్లీ షార్ట్సే చేస్తారు. కానీ మనకి ఇన్కమ్ పర్పస్ రావాలన్నా సరే మన ఛానల్కి వాచ్ అవర్స్ ఇవన్నీ కూడా యూట్యూబ్ కంటూ కొన్ని ఇది ఉంటాయి అన్నమాట, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే మనం చెయ్యాలి. ఏది చేసినా ఓన్లీ షార్ట్స్ చేయొచ్చు, బట్ ఓన్లీ షార్ట్స్కి అయితే కనుక మనకి ఇంకా బేబస్మైన రీచ్ రావాలన్నమాట. మనం అంత సెలబ్రిటీలను కాము, మనం ఎవరికి తెలియదు కాబట్టి. మహా అయితే నా ఫ్రెండ్ సర్కిల్ నాకు తెలుసు, ఇంకా మా రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇంకా నైబర్స్ వీళ్ళందరూ నాకు తెలుస్తారు తప్ప మనం అంత సెలబ్రిటీలు అయితే కాదు మనం. సో అంత రీచ్ వెళ్ళాలి అంటే మనం చాలా కంటెంట్ చేయాలి. ఇంకా నేను ఒక్కదాన్ని కూడా చేస్తే సరిపోదు, పిల్లల చేత మా హస్బెండ్ చేత ఇంకా అందరినీ ఇంక ఇన్వాల్వ్ చేయాలి. సో నాకేంటంటే వాళ్ళందరివి వాళ్ళ స్టడీస్ ఉన్నాయి వాళ్ళకి పిల్లలకి. సో దీంట్లోకి వస్తే మళ్ళీ డిస్టర్బ్ అవుతారు. అంత టైము మనం ఇంట్లో చేసుకుంటూ ఇది చెయ్యాలి, అది నా కాన్సెప్ట్ అన్నమాట. మన ఇంట్లోని ఫస్ట్ ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ, దెన్ నెక్స్ట్ మన వర్క్ అన్నది నేను అనుకున్నాను. సో అందుకని
మ్యాక్సిమము ఈ 1 ఇయర్లోని నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు 100 వీడియోస్ కూడా చేస్తానో చేయలేనని అనుకున్నాను. అలాంటిది 400 దాటి వీడియోస్ చేశాను. ఇదంతా మీ అందరి సపోర్టు, మీ అందరి ఎంకరేజ్మెంట్ తోటే చేశాను. ఫస్ట్ వీడియో కూడా నాకు సెంటిమెంట్ బాబా గారు చాలా ఇష్టం నాకు. ఇంకా బాబా గారి గురించి కూడా చాలా విషయాలు అయితే నేను కొన్ని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నవి షేర్ చేసుకుందాము కొన్ని వీడియోస్లో అని అనుకున్నాను అనమాట. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో తప్పకుండా నేను డిఫరెంట్గా ట్రై చేస్తాను. నా ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా బాబా గారు నా లైఫ్లో ఎలా సపోర్ట్ ఉన్నారు అన్నది కూడా నేను తప్పకుండా చెప్తాను అందరికీ. ఫస్ట్ వీడియో కూడా నేను యానివర్సరీ రోజే బాబా గారి టెంపుల్ ఇక్కడ నేను వెళ్తాను. ఆ టెంపుల్ యానివర్సరీ March 18th అనమాట. సో ఆ రోజు రిలీజ్ చేయడానికి కూడా ఫస్ట్ రీజన్ అదేను. ఫస్ట్ టెంపుల్ వీడియోనే నేను పెట్టాను అనమాట. ఇంకా మా ఛానల్ నేమ్ వచ్చేసి హారం సాయి వ్లాగ్స్. ఆ పేరు కూడా ఎందుకు పెట్టాను అంటే, వ్లాగ్స్ అంటే మనం దైనందిన జీవితంలో అంటే డైలీ మన రొటీన్లో ఎలా ఉంటాయి డేస్ అన్నవి దాన్ని వ్లాగ్స్ అంటారనమాట. సో వ్లాగ్స్ అంటే ఏదైనా పెట్టచ్చు, సపరేట్గా కుకింగ్ ఇదే పెట్టాలి అని ఏమి ఉండదు. సో నేను సపరేట్గా అలా ఏమీ అనుకోలేదు కాబట్టి నేను వ్లాగ్స్ అని పెడదామని అనుకున్నాను. హారం సాయి మా పెద్ద అబ్బాయి పేరు అనమాట. ఇంకా అందులో సాయి కూడా ఉంది కాబట్టి ఇంకా నాకు బాబా గారిది పెట్టాలి అని అనుకున్నాను. యాక్చువల్గా మా ఇద్దరు పిల్లల పేర్లకి సాయి అని కూడా అందుకే కలిపాను. ఎన్నిసార్లు మన నోటితో సాయి 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 అని పిలుస్తాము, ఎన్నిసార్లు వాళ్ళ నేమ్ రాసినప్పుడు సాయి అని రాస్తాము. అట్లీస్ట్ మనం పేరు పెట్టడం వల్లైనా అది రాస్తాం కదా అని చెప్పేసి ఇంకా అలా అని అనుకున్నాను అనమాట. సో హారం సాయి మా పెద్ద అబ్బాయి పేరు. ఇప్పుడు నాకు ఐడెంటిటీ కాకుండా మా పిల్లలకు కూడా ఒక ఐడెంటిటీని ఇవ్వాలి అని చెప్పేసి మా పెద్ద అబ్బాయి పేరుని పెట్టాను అనమాట. చాలామందికి డౌట్ రావచ్చు, ఇద్దరు పిల్లల పేరు కలిపి పెట్టచ్చు కదా అని. బట్ చిన్న బాబుది ఏంటంటే ఒకవేళ ఇది కొంచెం బాగా క్లిక్ అయ్యి ఒకవేళ బాగుంటే కనుక కొంచెం చిన్నవాడు పెద్ద అయిన తర్వాత మళ్ళీ సపరేట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ వాడి పేరు మీద పెడతాను. ఒక 3-4 ఇయర్స్ చూస్తాను, అంటే నేను ఎంతవరకు చేయగలను అని చెప్పేసి. నేను కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ నేను చెయ్యాలి, పిల్లల్ని చూసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ చెయ్యాలన్నమాట. సో నేను వర్కింగ్ చేయకపోయినా సరే నాకు ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమము 80% మార్నింగ్ టైం అంతా నాకు ఇంట్లో పనులతో అయిపోతుంది. ఇంకా లాంగ్ వీడియోస్కి అయితే నాకు ఒక్కొక్క వీడియో ఎడిట్ చేయడానికి దగ్గర నాకు ఒక్కొక్కసారి 5-6 అవర్స్ టైం పడుతుంది. అంత ఈజీ కాదు లాంగ్ వీడియోస్ చేయడము. ఒక 10 minutes వీడియో చేయాలి అంటే ఫస్ట్ మనం తీసినవన్నీ కూడా క్లిప్పింగ్స్ ఒక ఆర్డర్లో మన బ్రెయిన్లో అనుకుంటూ పెట్టాలి. దెన్ నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి, దెన్ నెక్స్ట్ టెక్స్ట్ ఇవ్వాలి. మొత్తానికి మనం ఒక కాన్సెప్ట్ బ్రెయిన్లో అనుకొని మళ్ళీ ఆ కాన్సెప్ట్ని అందులో పెట్టాలి. అదంతా కూడా ఏది మళ్ళీ డిఫరెంట్గా ఉండాలి ప్రతిదీ. నేను డే బై డే స్టార్టింగ్ మీరు నా వీడియోస్ చూస్తే అప్పటికి ఇప్పటికీ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎందుకంటే అప్పటికి నాకు అసలు జీరో నాలెడ్జ్. ఇప్పుడు ఒక్కొక్కటి నేను నేర్చుకుంటూ ఎఫెక్ట్స్ పెడుతూ ఇంకా టెక్స్ట్ కొత్తగా ఏ విధంగా పెట్టాలి, ఇంకా థంబ్నెయిల్ ఎలా పెట్టాలి. అసలు స్టార్టింగ్లో నాకు థంబ్నెయిల్ కూడా తెలియదు అనమాట. నేను ఎక్కడ నేర్చుకున్నాను ఎడిటింగ్, థంబ్నెయిల్ ఎక్కడ నేర్చుకున్నాను అంటే టోటల్గా మొత్తం యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. యూట్యూబ్లోని చాలా టెక్ ఛానల్స్ ఉంటాయి. అందులో మాధురి టెక్ ఛానల్ ఒకటి ఉంటుందన్నమాట. ఆవిడ చాలా బాగా చెప్తారు ఏది పెట్టాలి, ఏ వీడియో పెట్టకూడదు, ఒకవేళ మానిటైజేషన్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా పెడతారు వీడియోస్, లేదా ఊరికే క్యాజువల్గా పెట్టుకోవాలి వీడియోస్ మాకు డబ్బులతో పని లేదు అని అనుకున్న వాళ్ళు ఎలా చేసుకోవచ్చు వీడియోస్. ఇవన్నీ కూడా ఆవిడ ఛానల్, ఇంకా వేరే వాళ్ళ అదర్ ఛానల్స్ టెక్ ఛానల్స్ కూడా నేను మా యూట్యూబ్ ఛానల్ పెట్టే ఒక 1 month ముందు నుంచే నేను టోటల్ అన్ని ఛానల్స్ చూసాను అనమాట. టెక్ ఛానల్స్ అన్నీ చూసాను. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది, వాళ్ళు దాంట్లోనే చాలా వీడియోస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి స్టార్టింగ్ అప్డేట్స్ కూడా అవన్నీ వాళ్ళకి ఛానల్స్ ఎలా పెట్టాలి, ఎలా చేస్తే రీచ్ వస్తుంది, ఎలా చేస్తే వ్యూస్ వస్తాయి, అవన్నీ కూడా నేను నేర్చుకున్నాను అనమాట. నా ఎడిటింగ్ కూడా ఆ టెక్ ఛానల్స్లో చూసే నేను నేర్చుకున్నాను. స్టార్టింగ్ ఒక 6 months కైన్ మాస్టర్లో నేను ఎడిట్ చేసేదాన్ని. ఆ తర్వాత ఈ 6 months ఫిల్మోరా తీసుకున్నాను అనమాట.
వండర్ షేర్లో ఫిల్మోరా నుంచి పెడుతున్నాను. సో కైన్ మాస్టర్లో కూడా బాగుంటాయి, దీంట్లో కూడా బాగుంటాయి. బట్ వీడియోస్ కొంచెం చేంజింగ్గా కనపడడం కోసం యాప్స్ అన్నవి మార్చాను అనమాట. బట్ మ్యూజిక్ అయితే లాంగ్ వీడియోస్కి అస్సలు వాడకూడదు. ఫిల్మీ సాంగ్స్ కాపీరైట్ పడిపోతుంది. అది నేను సెపరేట్ వీడియోలో అన్నది నేను మీకు చెప్తాను, కొన్ని యూట్యూబ్ కండిషన్స్ ఏంటి అన్నది. ఒకవేళ యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలి, డబ్బులు రావాలి అని అనుకుంటే అంత ఈజీగా రావు యూట్యూబ్లో డబ్బులు. ఇప్పుడు మనమైనా కష్టపడింది, బయట ఎక్కడ ఎవరు మనకి ఊరికే డబ్బులు ఇచ్చారు. అలాగే యూట్యూబ్ కూడా ఏదో నేను ఆడుతూ పాడుతూ వంట చేస్తూ పెట్టేస్తానంటే అలా రావు. వ్యూస్ రావాలి, వాటికి వాచ్ అవర్స్ రావాలి, ఇంకా వాటికి సబ్స్క్రైబర్స్ రావాలి, వాళ్ళ ఎంత ఇంప్రెషన్ వస్తుంది అవన్నీ కూడా వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. మాకు విడిగా క్రియేటర్స్ దగ్గర మాకు వైటీ స్టూడియో అని ఒక ఛానల్ ఉంటుందన్నమాట, ఒక యాప్. ఆ యాప్లోని మాకు ప్రతిదీ మా ఛానల్ డీటెయిల్స్ అన్నవి ఉంటాయి. దాని ద్వారా మేము ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత వాచ్ అవర్స్ వస్తున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఒక వీడియోకి ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఎంతమంది కామెంట్స్ పెడుతున్నారు, ఏ పర్సన్ కామెంట్ పెడుతున్నారు అన్నది ప్రతిదీ డీటెయిల్డ్గా అందులో ఉంటాయి అన్నమాట మాకు. అందులోని వైటీ స్టూడియో గురించి కూడా నేను సపరేట్గా వేరే ఒక వీడియో చేస్తాను. స్టార్టింగ్ బిగినర్స్కి అయితే కనుక యూట్యూబ్లోని ఒకవేళ మీరు పెట్టాలి యూట్యూబ్ అని అనుకుంటే కంపల్సరీ కొన్ని టెక్ ఛానల్స్ అయితే ఫస్ట్ చూడండి. చూసి అప్పుడు మీరు ఏ కంటెంట్ పెట్టాలనుకుంటున్నారు అన్నది దాన్ని బట్టి అప్పుడు మీరు ఒకవేళ యూట్యూబ్లోకి రావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ అన్నది చాలా స్ట్రాంగ్గా పెట్టుకోండి. ఎవరేమన్నా కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. సజెషన్స్ ఇస్తే కనుక కొంచెం కరెక్షన్ చేసుకుందుకు కూడా రెడీగా ఉండాలి. ఒక అప్గ్రేడ్ వర్షన్ అన్నది మనం తీసుకెళ్తూ ఉండాలన్నమాట ఛానల్స్లోని. సో నేను ఇప్పటిదాకా నేను చేసింది ఒక 30% నేను నా ఛానల్లో నేను చేశాను. ఎందుకంటే నేను ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ చేయాలి కాబట్టి. దట్టు షార్ట్స్ పెట్టాలంటే ఒక 2 to 3 hours నేను ఎడిటింగ్ చేయాలి. లాంగ్ వీడియో అయితే కనుక ఒక్కొక్క లాంగ్ వీడియోకి దగ్గర దగ్గర నాకు 6 to 7 hours పడుతుందన్నమాట. దట్టు నా వాయిస్ బాగుండాలి ఆ టైంకి, ఇంకా అవన్నీ కూడా కుదరాలన్నమాట. సో అయినా కూడా నేను తక్కువ వీడియోస్ ఏం చేయలేదండి. లాంగ్ వీడియోస్ దగ్గర దగ్గర 230 వీడియోస్ చేశాను. షార్ట్ వీడియోస్ కూడా 210 వీడియోస్ అలా చేశాను. టోటల్ దగ్గర దగ్గర 440 వీడియోస్ వరకు నేను చేశాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. ప్రతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది, ఇంకా ఏదైనా కొత్తగా మార్చుకోవాలి అనుకుంటే కనుక మీరు కమెంట్ బాక్స్లో ప్రతిదీ కూడా నాకు కమెంట్ చేయొచ్చు మీరు. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. మెయిన్గా మనం యూట్యూబ్కి వచ్చేది ఎందుకు అంటే, ఇప్పుడు యూట్యూబ్లో ఏదైనా మనం వీడియో చూస్తున్నాము అంటే మన టైంని దాని మీద కొంత స్పెండ్ చేస్తున్నాము అని అర్థము. యూట్యూబ్ కూడా ఒక బిజినెస్ లాంటిదే చెప్పాలి అంటే. బట్ బిజినెస్లోని మనం డబ్బులు పెడతాము, యూట్యూబ్లో అయితే మన టైంని పెడతాం అన్నమాట. మనకి టైం అన్నది నాకు తెలిసి డబ్బుల కన్నా టైము చాలా వాల్యుబుల్. ఎందుకంటే మన ఎగ్జామ్లో కూడా చూడండి, ఆ టైం టెన్షన్ వస్తే మనం చేయలేమన్నమాట. లాస్ట్ 1 minute గబగబా రాసి 100% మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. టైం అన్నది చాలా వాల్యుబుల్ మనకి. అలాంటిది టైం వేస్ట్ వీడియోస్ అయితే నేను అస్సలు చేయదలుచుకోలేదు. ఇంకొకటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కొన్ని రొటీన్ బ్లాగ్స్ కొంతమంది చేస్తూ ఉంటారు. సో నాకైతే అలా చూపించడం ఇష్టం లేదండి. ఎప్పుడో ఒక్కరోజు ఎప్పుడో సరదాగా ఏదైనా ఎప్పుడైనా పెడతానేమో కానీ డైలీ ఒకే అలాగ నేను లేచాను, బట్టలు సర్దుతున్నాను, అవన్నీ ఇంట్లో ఉండే పనులే, ప్రతి ఒక్కరు చేసుకుంటారు. ఇప్పుడు దానివల్ల అవతల వాళ్ళకి చూసి దానివల్ల ఏం నేర్చుకుంటారు, ఏం నేర్చుకోరు కదా. ఇప్పుడు నా వీడియో చూడడం వల్ల అవతల వాళ్ళకి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటాను అన్నమాట. వాళ్ళ టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి. అలాంటిది కొన్ని జానర్స్ కొంతమంది చూస్తారు. ఇప్పుడు డివోషనల్ అనుకోండి, ఓన్లీ డివోషనల్ నచ్చిన వాళ్ళు కంపల్సరీ చూస్తారు నా వీడియోస్. కుకింగ్ నచ్చిన వాళ్ళు కుకింగ్ చూస్తారు. కొంతమంది ఎడ్యుకేషన్ నచ్చిన వాళ్ళు ఎడ్యుకేషన్ వ్లాగ్స్ చూస్తారు. స్పోర్ట్స్ నచ్చిన వాళ్ళు స్పోర్ట్స్ వీడియోస్ చూస్తారు.
అందుకనే టోటల్గా నేను అన్నీ కూడా కలిపి పెడుతున్నాను. అందుకనే నేను నా కాన్సెప్ట్ కూడా ప్రతి దాంట్లోని బోర్ కొట్టకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషనే కాకుండా ఇంకా ఏది నేను వీడియో చేస్తున్నానో దానికి రిలేటెడ్గా కొంత ఇన్ఫర్మేషన్ కూడా నేను కలెక్ట్ చేసి పెడుతున్నాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఫర్దరు ఇలాంటి చాలా వీడియోస్ అయితే కుకింగ్ వీడియోస్ కానీ, నెక్స్ట్ స్పోర్ట్స్ వీడియోస్ కానీ, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం ఏదైనా ఒక సబ్జెక్టు ఇంటర్లో కానీ నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్కి కానీ తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా నా ఛానల్లో నేను పెడదామని అనుకుంటున్నాను. ఇంకా మెయిన్గా కొన్ని కార్ షోరూమ్స్ అయితే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. సో తెలిసిన వాళ్ళు అని కాదు, మేబీ ఒక వీడియో చేస్తే నా వీడియో వల్ల ఎవరో ఒకరికైనా అది యూజ్ అవుతుంది కదా ఆ ఇన్ఫర్మేషను అని చెప్పేసి నేను ఆ వీడియోస్ అయితే కొన్ని చేద్దాం అనుకుంటున్నాను. బట్ నాకు అంత టైం ఉండట్లేదు. మెయిన్గా ఇప్పుడైతే మా పెద్ద బాబుకి ఎగ్జామ్స్ ఇక్కడ నిన్నటి నుంచి ఇంకా అయిపోయాయి అనమాట. సో లాస్ట్ 1 మంత్ నుంచి వాళ్ళకి ఒక పక్క చదివిస్తూ ఒక పక్క నేను వీడియోస్ చేసుకుంటున్నాను. ఇంకా మా మదర్కి కూడా హెల్త్ అంత సరిగా ఉండదు, ఒక్కొక్కసారి నాకు కూడా హెల్త్ ప్రాబ్లం వస్తుంది. సో ఈ మధ్యన కొత్తగా ఐసైట్ కూడా వచ్చిందనమాట. ఎక్కువగా ఫోన్ చూడకూడదు అని డాక్టర్ గారు చెప్పారు. సో అందుకనే నేను ఎడిటింగ్ కూడా ఆపి చేస్తున్నాను అనమాట. సో అందుకనే వీడియోస్ కూడా రెగ్యులర్గా నేను అంటే వీక్లీ ఒక 2 to 3 వీడియోస్ అయితే కంపల్సరీ పెడతాను. కొన్ని ఒకవేళ లేట్ అయినా కంపల్సరీ నాది సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో చేయగానే అప్పుడు వెంటనే నోటిఫికేషన్ అన్నది వస్తుంది. ఆ నోటిఫికేషన్ రాగానే మీరు అది ఓపెన్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టాను అని మీకు తెలుస్తుందన్నమాట. లేదా ఒకవేళ మీకు తెలియలేదు అని అనుకుంటే డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి దీనికి యూట్యూబ్కి వెళ్ళి యూట్యూబ్లోని డైరెక్ట్గా అక్కడ హారం సాయి వ్లాగ్స్ అని మా ఛానల్ పేరు కొట్టగానే మా ఛానల్ ఓపెన్ అవుతుంది. మా ఛానల్లోని టోటల్ నా వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. టోటల్ మీరు ఏ వీడియో అయినా మిస్ అయితే కనుక ఒకవేళ అలా కూడా మీరు చూడొచ్చు. అంటే ఇంత బ్రీఫ్గా ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది పెద్దవాళ్ళు తెలియక నాకు అడిగారు అనమాట, అమ్మ నువ్వు వీడియోస్ చేస్తున్నావా, మాకు రావటం లేదు అని చెప్పేసి. అంటే లేదండి, ఇలా పెట్టుకోవాలి, నోటిఫికేషన్ పెట్టుకుంటే వస్తుంది, లేదా యూట్యూబ్లోకి వెళ్ళి ఇలా మా ఛానల్ పేరు కొట్టండి అని చెప్పాను అనమాట. సో ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకు కూడా తెలుస్తుందని ఇంత బ్రీఫ్గా అయితే చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అన్నదానికి ఇప్పటి వరకు చెప్పాను. ఇంకా నా యూట్యూబ్ జర్నీ ఈ 1 year కూడా చాలా హ్యాపీగా అయితే జరిగింది. నేను అసలు ఏది కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను అనమాట. అంటే నో ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాను, నా మైండ్ సెట్ అది. ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అది రీచ్ అవ్వలేదు అనుకోండి మళ్ళీ మనకి బాధ అనిపిస్తుంది. సో అందుకని నేను అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. నా వరకు నా 100% వరకు నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. రిజల్ట్ అన్నది మీ చేతుల్లో ఉంటుంది. సో నేను అనుకున్న దానికన్నా 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా దాటే వచ్చారు 1 yearలోని. సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ ఆ రోజు నేను వీడియో చేయలేకపోయాను, నాకు కొంచెం హెల్త్ అప్పుడు బాగాలేదు, ఫీవర్గా ఉండడం వల్ల. సో సరే నేను 1 year జర్నీ పెడదాము అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ అందరి సపోర్ట్ తోటే నేను యూట్యూబ్ నెక్స్ట్ ఫర్దర్ ఇంకా కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నా యూట్యూబ్ సంపాదన ఎంత ఈ 1 yearలో అన్నది మీకు ఇప్పుడు ప్రూఫ్స్తో సహా నేను చెప్పబోతున్నాను. సో ఇప్పుడు యూట్యూబ్లో ఈ 1 yearలో నా సంపాదన ఎంత అన్నదానికి ఇప్పుడు నేనైతే చెప్పబోతున్నాను. యూట్యూబ్లో వీడియోస్ చేయడం అన్నది అంత ఈజీ కాదు, డబ్బులు సంపాదించడం అంతకన్నా ఈజీ కాదు. ఎందుకంటే కొన్ని 100 వీడియోస్ పెడితే కానీ అంత రీచ్ రాదు, అది లక్ కూడా ఉండాలి. దట్టు మనం చేసే దీనికి కూడా రీచ్ ఎక్కువ రావాలన్నమాట. అంటే మనం చేసే కంటెంట్కి ఎక్కువ మందికి నచ్చాలి, అదొక వైరల్ అవ్వాలి. మనం అంత సెలబ్రిటీస్ కాదు, ముందే చెప్పాను నేను. అలా అని మనం ఏది కూడా నిరాశ పడకూడదు రాలేదు అని చెప్పేసి. నేను స్టార్టింగ్లో 0తో స్టార్ట్ చేశాను.
అలాంటిది ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఈ 1000 మెంబర్స్ కూడా నాకు అసలు తెలీదు. అందులో మేబీ కొంతమంది మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ చేసి ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా నాకు అన్నోన్ పర్సన్సే. సో అలా మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట యూట్యూబ్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పేసి. అలా అని మనం చేయడం మానేయకూడదు. మనం ఒకటి ఏదైనా స్టార్ట్ చేసాము అంటే ఇంకా అది మనం ఫినిష్ చేయాలన్నమాట. నా నేచర్ అయితే అది. అట్లీస్ట్ కొంతవరకైనా మనం యూట్యూబ్ వాడు చెప్పింది ఏంటంటే మనకి లాస్ట్ 365 డేస్లో లాంగ్ వీడియోస్కి అయితే 4000 వాచ్ అవర్స్ రావాలి. లేదు అంటే కనుక ఒకవేళ ఓన్లీ షార్ట్స్కి వెళ్తే కనుక 10 మిలియన్ వ్యూస్ అయితే రావాలి. సో 10 మిలియన్ వ్యూస్ షార్ట్స్కి రావడం అన్నది చాలా 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 కష్టము. అది 3 మంత్స్లో రావాలన్నమాట. అంటే ఇక్కడి నుంచి లాస్ట్ 3 మంత్స్, బిఫోర్ 3 మంత్స్ అంటే లాస్ట్ 90 డేస్లో రావాలి. మళ్ళీ ఆ ముందు వచ్చిన వ్యూస్ అన్నీ కౌంట్ అవ్వవు, లాస్ట్ వచ్చినవే కౌంట్ అవుతాయి అన్నమాట. అలాగే లాంగ్ వీడియోస్కి అయితే వ్యూస్ కాదండి, వాచ్ అవర్స్ కౌంట్ అవుతాయి. చాలామంది అనుకుంటారు మాకు ఇన్ని వ్యూస్ వచ్చాయి, 1,00,000 వ్యూస్ వచ్చాయి, 2 లక్షల వ్యూస్ వచ్చాయి అంటే బోల్ డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి. కాదు, మానిటైజేషన్కి ముందు అయితే కనుక ఖచ్చితంగా వాచ్ అవర్స్ కౌంట్ అవుతాయి. వాచ్ అవర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక వీడియో చేసాను అనుకోండి, సపోజ్ ఈ వీడియోవే ఉంది, ఈ వీడియో అన్నది 30 మినిట్స్ వస్తుందా, 40 మినిట్స్ వస్తుందా, 10 మినిట్స్ చేస్తానా నేను అన్నది టోటల్ వీడియో వచ్చిన తర్వాత అందులోని మీరు ఎంతసేపు ఆ వీడియోని చూస్తారు, ఎన్ని నిమిషాలు ఆ వీడియోని చూస్తారో అవి వాచ్ అవర్స్ అన్నమాట. సో అలా 4000 వాచ్ అవర్స్ రావాలి. సపోజ్ ఇప్పుడు నేను 30 మినిట్స్ వీడియో చేశాను అనుకోండి, 30 మినిట్స్ ఒక 4 చూసారనుకోండి ఫుల్గా, అప్పుడు నాకు 2 అవర్స్ వాచ్ అవర్స్ వస్తాయన్నమాట. అప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, 4000 వాచ్ అవర్స్ రావాలంటే ఫుల్ వీడియో ఎంతమంది చూస్తారు, అందులో ఎంతమంది లైక్ చేస్తారు, అందులో కంటెంట్ ఉందా లేదా, ఫుల్గా నేను ఒక్కొక్కసారి మిడిల్లో కంటెంట్ చెప్తాను, ఒక్కొక్కసారి స్టార్టింగ్లోనే చెప్తాను, ఒక్కొక్కసారి ఎండింగ్లో చెప్తాను. అంటే ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్ కొన్ని నాకు నచ్చిన దగ్గర నేను చెప్తాను అనమాట నా ఫ్లోలో. సో అలా కొంతమంది ఏంటంటే మీ స్టార్టింగ్ ఒక 2 సెకండ్స్ చూస్తారు, కొంతమంది అసలు వీడియోనే ఓపెన్ చేయరు, అది మనం చెప్పలేం. సో అలాగ ఏంటంటే వాచ్ అవర్స్ అన్నవి లాంగ్ వీడియోకి అయితే 4000 వాచ్ అవర్స్ రావాలి, 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. ఇవన్నీ కూడా యూట్యూబ్కి కండిషన్స్ అన్నమాట. దట్టు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ రూల్స్ అన్నవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. యూట్యూబ్ రూల్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ కాపీరైట్ రాకూడదు. కాపీరైట్ అంటే మనం సినిమా సాంగ్స్, సినిమా మ్యూజిక్స్ ఏవి కూడా లాంగ్ వీడియోస్లో అస్సలు 1 బిట్ కూడా యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే కమ్యూనిటీ గైడ్లైన్స్. కమ్యూనిటీ గైడ్లైన్స్ మనం ఏవి వాళ్ళకి మళ్ళీ పిల్లలకు కానీ ఎవరైనా వేరే మతాల గురించి కానీ ఇవన్నీ కూడా కమ్యూనిటీ వాటిల్లో అలాంటివి ఎవరిని రెచ్చగొట్టే విధంగా, ఏదైనా ఎవరిని బ్లడ్ రిలేటెడ్ అంటే ఏదైనా బ్లడ్ కనిపించేలాగా అలా మనం ఏవి చూపించకూడదు అన్నమాట. అంటే మనం చూపించిన దానివల్ల అవతల వాళ్ళకి దీని మీద ఇంపాక్ట్ పడకూడదు. సో అలాంటి వీడియోస్ కొన్ని యూట్యూబ్కి కండిషన్స్ ఉన్నాయి. అవేంటి అన్నది కూడా నేను వేరే వీడియోలో నేను చేస్తాను. సో ఇలాంటివన్నీ మెయిన్ ఫాలో అవ్వాలి. రీయూజ్డ్ కంటెంట్. ఇది వరకు యూట్యూబ్లోని చాలామందికి లక్షలు ఎలా వచ్చాయి అంటే అప్పుడు ఇన్ని యూట్యూబ్కి రూల్స్ లేవు. యూట్యూబ్కి 2023-24లో చాలా రూల్స్ ఎక్కువైపోయాయి అన్నమాట. ఎందుకంటే ఎవరు పెడితే వాళ్ళు ఒక చిన్న కాఫీ తాగిన వీడియో కూడా పెట్టేస్తున్నారు యూట్యూబ్లో. సో దానివల్ల ఇంపార్టెంట్ కంటెంట్స్ అన్నవి మిస్ అయిపోతున్నాయి చాలా వరకు అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా యూట్యూబ్ అనేది రూల్స్ అన్నవి పెంచింది. స్టార్టింగ్లోని షార్ట్స్కి డబ్బులు అసలు ఏ కండిషన్స్ ఉండేవి కాదు, ఇచ్చేసేవారు. కానీ ఇప్పుడు షార్ట్స్ పెట్టాలన్నా కూడా ఒకవేళ 3 మినిట్స్, ఇప్పుడు మొన్న 2025 నుంచి 3 మినిట్స్ చేసింది. అంతకు ముందు వరకు 1 మినిటే. అది కూడా ఇలా నిలువుగా ఫోన్ పెట్టి తీయాలన్నమాట. అడ్డంగా పెడితే లాంగ్ వీడియోకి ఫోన్ ఇలాగా 16:9లో పెడితే 9:16 ఇలా లాంగ్ ఇలా పొడవుగా పెట్టి తీస్తే ఫోను మనకి షార్ట్ వీడియోకి. ఇవన్నీ కూడా నేను ముందే తెలుసుకొని ఇవన్నీ నేను యూట్యూబ్లో అనేది చేస్తున్నాను. సో నాకు ఇప్పటిదాకా అయితే వాచ్ అవర్స్ కూడా
4000కి 2340 వచ్చాయి. అంటే నేను ఈ వీడియో చేస్తున్నంత వరకు కూడా మీకు విత్ ప్రూఫ్స్తో సహా పెడతాను నేను లాస్ట్లోని. అలాంటప్పుడు చాలామంది నన్ను అడుగుతారు, యూట్యూబ్ పెట్టావు కదా నీకు డబ్బులు ఎంత వస్తున్నాయి అని చెప్పేసి. అది మనకి వాళ్ళకి తెలియదు కదా, సో మనకి తెలుస్తుంది అది ఎంత వచ్చాయి అన్నది. యూట్యూబ్లోని ఎప్పుడూ కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే వేరే వాళ్ళు ఎవరికో లక్షలు వచ్చేస్తున్నాయి అంటే, ఇప్పుడు బిజినెస్ కూడా చాలామంది పెడతారు. బిజినెస్ అందరూ చేయలేరు కదా, ఇప్పుడు అందరూ పెట్టుబడి పెడతారు బిజినెస్లో, కానీ కొంతమందికి కోట్లలో ఎందుకు వస్తాయి డబ్బులు, కొంతమందికి లాస్ అయిపోతారు, కొంతమంది దివాలా తీసేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అప్పుల పాలైపోయిన వాళ్ళు కూడా ఉంటారనమాట. సో యూట్యూబ్ కూడా మన అలాంటిదే. బట్ యూట్యూబ్లో మనం ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నాం, మన నాలెడ్జ్ ఇస్తున్నాం. ఇదంతా కూడా ఏంటంటే తెలియక చాలామంది ఎలా పెడితే అలాగా వీడియోస్ పెట్టేస్తూ ఉంటారు. సో మీరు నిజంగా ఇన్కమ్ కావాలి అని అనుకుంటే యూట్యూబ్ రూల్స్ అన్నవి కంపల్సరీ ఫాలో అవ్వండి. నెక్స్ట్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి మనం ఛానల్ పెట్టిన లాస్ట్ 365 డేస్లోని. ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. నేనైతే ఇప్పటి వరకు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. వాచ్ అవర్స్ ఏంటంటే 2300, అంటే ఇంకా 1700 వాచ్ అవర్స్ రావాలి నాకు. ఆ వచ్చిన తర్వాత అప్పుడు నేను మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నాక నా ఛానల్ మొత్తం వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఇంకా నా దాంట్లో కూడా ఏదైనా రీయూజ్డ్ ఉందా, నెక్స్ట్ ఏదైనా కాపీరైట్ ఉందా, ఇంకా కమ్యూనిటీ గైడ్లైన్స్కి ఏమైనా సంబంధించి ఉన్నాయా, ఇంకా అసలు నేను కరెక్ట్గా కంటెంట్ నేను చెప్పింది ఒకటి పెట్టింది ఒకటి అనుకోండి, దానికి రిలేటెడ్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారనమాట. చెక్ చేసి అప్పుడు వాళ్ళు ఓకే అని వాళ్ళ మెంబర్షిప్కి మనని పార్ట్నర్ చేస్తూ ఒక మెసేజ్ అన్నది పెడతారు. అప్పుడు కూడా మనకి డబ్బులు రావు. స్టార్టింగ్ డాలర్స్ అక్కడ ఓపెన్ అవుతాయి. యూట్యూబ్లో ఏంటంటే డాలర్స్లో వస్తాయి డబ్బులు. $100 కంప్లీట్ అయ్యాక అప్పుడు మనకి అమౌంట్ అన్నది మన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే అప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది. చాలామందికి ఇవన్నీ తెలియక యూట్యూబ్ పెట్టగానే నీకు డబ్బులు వచ్చేస్తున్నాయా, నీకు లక్షల్లో డబ్బులు వస్తున్నాయి అందుకే యూట్యూబ్ పెడుతున్నావు అని అనుకుంటారు చాలామంది. అంటే నన్ను అడిగారు అని కాదు, ఒకవేళ నన్ను అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బయట చాలామంది ఇప్పుడు లక్షలు రావు అని నేను చెప్పట్లేదు, బట్ అందరికీ లక్షలు వచ్చేవు. యూట్యూబ్ పెట్టిన ప్రతి ఒక్కరికి లక్షలు వచ్చేవు. ఛానల్ పెట్టిన వెంటనే కూడా వచ్చేవు డబ్బులు. ఛానల్ పెట్టాక ఇంత ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో అది నేను ఈ వీడియో ద్వారా చాలామందికి బిగినర్స్కి చెప్పదలుచుకున్నాను. మెయిన్లీ టైం అయితే యూట్యూబ్లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎందుకంటే ఎడిటింగ్కి ఎలా లేదన్నా చాలా టైం తీసుకుంటుంది. నా ఎడిటింగ్ అయితే నా వీడియోస్వి నేనే ఓన్గా తీస్తాను, నేనే ఓన్గా ఎడిటింగ్ చేస్తాను, నేనే థంబ్నెయిల్ చేసుకుంటాను నా ఓన్గా. చాలామంది లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ వీడియోస్ వాళ్ళు ఎడిటింగ్ చేయరు, వాళ్ళ వీడియోస్కి వాళ్ళు థంబ్నెయిల్ పెట్టరు. సో వాళ్ళు ఓన్లీ వీడియోస్ తీసి ఇచ్చేస్తే వేరే వాళ్ళు చేస్తారనమాట. సో అక్కడ క్లబ్ అయ్యి చేస్తారు. బట్ ఇది అలా కాదు, ఇది నా ఓన్ ఛానల్, నా ఓన్ క్రియేటివిటీ. నా మైండ్లో ఏది ఉంటే అది నాకు ఎడిటింగ్ మొత్తంలో ఫామ్ అయ్యి మీకు దగ్గరికి వీడియో రూపంలో వస్తుంది. మీరు చూసే 10 minutes కోసం నేను 10 hours కష్టపడతాను అన్నమాట ఒక వీడియో కోసం. చాలామంది అనుకుంటారు టైంపాస్ కోసం యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు, ఏదో ఒక వంట తీసి పోస్ట్ చేస్తున్నారని. టైంపాస్ కోసం అయితే యూట్యూబ్ నేనైతే కనుక చేయటం లేదండి. నాకు ఒక ఐడెంటిటీ ఉండాలి. నాకున్న నాలెడ్జ్ని నేను వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒకటి ఒక ఇంపార్టెంట్ది ఒక యూస్ఫుల్ వీడియోస్ అయితే ఒక్కరికైనా నా ద్వారా తెలియాలి కదా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. మెయిన్లీ ఇంకా నేను ఫర్దర్ సేవింగ్ స్కీమ్స్ కూడా నేను చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాంక్స్లోని, నెక్స్ట్ పోస్ట్ ఆఫీసుల్లోని, ఇంకా ఎల్ఐసి, ఇంకా వేరేవి కూడా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా నేను వీటి ప్లాన్స్ అన్నీ నేను చెప్దామని అనుకుంటున్నాను. చాలామందికి ప్లాన్స్ తెలియక సేవింగ్స్ చేయక చాలామంది డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే నేను ఎంత సేవ్ చేస్తాను అని కాదు, నా పాటి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు.
అలాంటి వాళ్ళకైనా నా వీడియోస్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే నాకున్న ఇంత నాలెడ్జ్ అయినా కొంచెం అవతల వాళ్ళకి ఇద్దామని చెప్పేసి నా ఆశ అన్నమాట. సో నా యూట్యూబ్ సంపాదన అయితే ఇప్పటిదాకా స్టార్ట్ అవ్వలేదండి. అది కూడా నేను ఇప్పుడు ప్రూఫ్స్తో మీకు పెడతాను స్టార్ట్ అయ్యిందా లేదా అన్నది. నెక్స్ట్ ఒకవేళ నా సంపాదన స్టార్ట్ అయితే కనుక నాకు వచ్చిన ఫస్ట్ పేమెంట్ కూడా ఖచ్చితంగా ఎంత వచ్చింది అన్నది అది కూడా మీకు ఖచ్చితంగా వీలైతే ప్రూఫ్స్తో పెడతాను. ఎంత డాలర్స్ ఉంది నా దాంట్లో, ఎలా కన్వర్ట్ అవుతాయి, ఎలా చేస్తారు వీడియోస్, ఇవన్నీ కూడా ఫర్దర్ యూట్యూబ్ గురించి కూడా కొన్ని వీడియోస్ నేను పెడదాం అనుకుంటున్నాను. సో నన్ను ఎంకరేజ్ చేయండి. నా సంపాదన అయితే యూట్యూబ్లో ప్రస్తుతానికి జీరో నా యూట్యూబ్ సంపాదన. ఇప్పటిదాకా నాకు యూట్యూబ్ నుంచి అస్సలు డబ్బులు రాలేదు. మరి డబ్బులు రాకుండా దేనికి ఇన్ని వీడియోస్ పెడుతున్నావు, దేనికి ఇంత టైం వేస్ట్, నీకు నువ్వు చదువుకున్నావు కదా అని అనుకోవచ్చు చాలామంది. బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. నాకేంటంటే నేను ఏదో ఒకటి చేయాలి, నాకున్నది ఏదో ఒకటి చెప్పాలి ఎవరో ఒకరికి నాలెడ్జ్. నెక్స్ట్ ఇప్పుడు మా చిన్నపిల్లాడితోటి నేను స్కూల్కి వెళ్ళి జాబ్ చేయలేను. ఒకవేళ ఇంట్లో ట్యూషన్స్ పెట్టుకుందాము అంటే అంత టైము నాకు ఇంట్లోని అవ్వదు. ఎందుకంటే మా బాబు స్కేటింగ్కి వెళ్తాడు, బాబుతో పాటు నేను వెళ్ళాలన్నమాట ఈవినింగ్ టైము. సో అంత ప్రాపర్ టైమింగు నాకు రాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను ఆల్రెడీ కొన్ని ప్రిపేర్ అవుతున్నాను, అవైతే నేను అటెండ్ చేస్తున్నాను. సో అందుకని నేను ఒక ప్లానింగ్తో వెళ్తున్నాను. సో నా ప్లానింగ్కి మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదండి నా యూట్యూబ్ జర్నీ. నా యూట్యూబ్లో ఎంత సంపాదన వచ్చింది అన్నది విత్ ప్రూఫ్స్తో సహా అయితే ఈ వీడియో నేను పెడుతున్నాను. సో మీరు కూడా ఒకవేళ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కొంత ఆలోచించుకొని అన్నిటికీ సిద్ధమయ్యి మేము ఓకే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అనేసి అనుకొని ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కూడా ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే దీనివల్ల మళ్ళీ ఇంట్లో వాళ్ళ వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే దీని మీద ఎక్కువ టైము కొంచెం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో స్టడీస్ చదువుతున్న పిల్లలైతే నేను చెప్పేది ఏంటంటే ఇంటర్ లోపల పిల్లలైతే అసలు విడిగా ఛానల్ పెట్టద్దు. ఎందుకంటే స్టడీస్ కంపల్సరీ డిస్టర్బ్ అవుతాయి. ఏదో ఒక వీడియో చేయాలి, ఏదో సాంగ్ చేయాలి, ఏదో సీన్ చేయాలి, అది ఎలా వచ్చింది లేదా దాని మీద ఏదైనా కమెంట్ వస్తే వాళ్ళ బ్రెయిన్ ఇంకా అంత మెచ్యూర్డ్గా ఉండదన్నమాట, వాళ్ళు తీసుకోలేరు. సో వాళ్ళ పేరెంట్స్ వల్ల కూడా వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. సో అందుకనేసే నేనైతే ప్రిఫర్ చేయను చదువుకునే పిల్లలకైతే యూట్యూబ్. కాకపోతే వాళ్ళకి ఏదైనా ఉంటే జస్ట్ టైంపాస్ లాగా షార్ట్స్లో అయితే పెట్టుకోవచ్చు, కానీ లాంగ్ వీడియోస్ అయితే కొంచెం టైం తీసుకోండి. ఏదైనా పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని చెయ్యండి పిల్లలు ఏది చేసినా. ఆ వీడియోస్ అయితే మీ అందరూ ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నేను ఇంత పెద్ద వీడియో ఎందుకు చేశాను అంటే ఈ 1 ఇయర్ జర్నీ కదా, మరి 1 ఇయర్లో నా జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను అన్నమాట. సో మీ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మా ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి హారం సాయి వ్లాగ్స్. ఇక నుంచి కూడా మంచి వీడియోస్ని, యూస్ఫుల్ వీడియోస్ని, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని, ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నా ద్వారా అయితే నేను ఇద్దామని అనుకుంటున్నాను. సో మీ అందరూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.